ఇదండి చూడండి, మన విజయనగరం జిల్లాలో రోడ్లు చాలా దగ్గర సింగిల్ లైన్ రోడ్లు ఇలాగే ఉన్నాయి. మన రామభద్రపురం నుంచి వస్తే బొబ్బిలి వరకు 10 కిలోమీటర్ల దూరం రోడ్డు చాలా ఘోరంగా ఉంది. చూడండి ఎలా ఉన్నాయో రోడ్లు. ఎక్కడ పడితే అక్కడ మొక్కలు పిచ్చిలు ఎగిరిపోయి రామభద్రపురం నుంచి బొబ్బిలికి వెళ్ళే రోడ్డు చాలా ఘోరంగా ఉంది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గొయ్యలు గోతులు చూడండి ఎలా ఉన్నాయో. అలాగే సాలూరు మండలం మొక్కుకు వెళ్ళే రోడ్లో కూడా రోడ్లు ఇలాగ ఉన్నాయి. అలాగే మన ఆంధ్ర రాష్ట్రం మన విజయనగరం జిల్లాలో చాలా దగ్గర రోడ్లు ఎలాగ ఉన్నాయో చూడండి. మరి గత ప్రభుత్వం ఈ రోడ్డు తప్పిదాలు పంచాయతీ శాఖ కేటాయించిన నిధులు 2000 కోట్లు ఏదో పథకంకి స్విచ్ నొక్కియడం వ్యతిరేకత వచ్చింది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం జనసేన కానీ టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం రోడ్లు ప్రతిష్టాత్మకంగా మీరు తీసుకోవాలి. చూడండి గొయ్యలు ఎలాగ ఉన్నాయో. రామభద్రపురం నుంచి బొబ్బిలికి వెళ్ళే రోడ్లు చాలా ఘోరంగా ఉన్నది. అలాగే సాలూరు నుంచి మొక్కకు వెళ్ళే రోడ్లు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రయాణికులు రాత్రులు చీకటి కనిపించదు, ఎక్కడ పడిపోతారో ఏటో అన్నిట్లో ఉంటుంది గొయ్యలు. మరి ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు 2000 కోట్లు కేటాయించినవి ఏమాత్రం కూడా రోడ్లకి, టార్ రోడ్లకి, కొత్త రోడ్లు వేయడానికి, గొయ్యలు కప్పడానికి మీరు సరిపోవు. ఒక 10,000 కోట్లు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సింగిల్ లైన్ రోడ్లు, అలాగే మండలాల్లో ఉన్న సింగిల్ లైన్ రోడ్లు, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో సింగిల్ లైన్ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి. ఇవి వేయవలసిందిగా చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాము. చూడండి ఎలా ఉన్నాయో రోడ్లు. మరి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని 2000 కోట్లు కేటాయించిన ఏమాత్రం కూడా సరిపోవు. మన 26 జిల్లాలకి కనీసం 10,000 కోట్లైనా సరే కేటాయిస్తే కానీ ఎక్కడ గొయ్యలు కప్పడం కానీ, తార్ రోడ్లు వేయడం కానీ అవదు. కేటాయించవలసిందిగా మరి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నారు. అలాగే పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా సింగిల్ లైన్ రోడ్లు వేయవలసిందిగా, అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో సింగిల్ లైన్ రోడ్లు వేయవలసిందిగా కూటమి ప్రభుత్వం కూడా మరి కోరుతున్నాను. రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. మన విశాఖపట్నం సిటీలోనే కాకుండా ముఖ్యంగా పంచాయతీలోని మండలాల్లో, గ్రామాల్లో రోడ్లు వేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ.